ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి ఈ మూమెంట్ గుర్తుపెట్టుకుని తర్వాత మాట్లాడదాం. నేను అసెంబ్లీలో ఏదైతే జరిగిందో దాని మీద ఇవాళ మనం వీడియో చేసాం, మీరు చూసే ఉంటారు. అందులో మనం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాం. ఆయన క్వశ్చన్ అడిగిన అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, రేవంత్ గారిని వాళ్ళ పేర్లు తీసుకోకుండా ఉద్దేశిస్తూ నా లోయెస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో ఉన్నప్పుడు నన్ను ఇంకా దెబ్బ కొడుతున్నారు, నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు, 22 సంవత్సరాలుగా నేను తెచ్చుకున్న గుడ్ విల్ ఏదైతే ఉందో ఒక్క ఈవినింగ్ లో స్మాష్ అయిపోయిందని చెప్పి అల్లు అర్జున్ గారు చెప్తున్నారు. నిన్న ఈవినింగ్ 7 o'clock ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆయన. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడింది తక్కువేం కాదు కదా, 22 నిమిషాలు మాట్లాడారు. ఇది జరిగింది, పోలీసుల వర్జన్ ఇది అని చెప్తూ. అండ్ ఇది మోర్ దాన్ 2 people. చాలా మంది ఇది 2 వ్యక్తుల మధ్యలో గొడవ అనుకుంటారు, రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ గారికి. బట్ మోర్ దాన్ దట్ మీరు ఇంకా కొంచెం జూమ్ ఇన్ చేస్తే ఇది 2 ఫిలాసఫీస్ మధ్యలో గొడవ. రేవంత్ రెడ్డి గారి ఫిలాసఫీ ఏంటి? ఇలాంటి ఇష్యూ అసలు జరగకూడదు. ముఖ్యంగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ సెలబ్రిటీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చేయాలి. జనాలకో న్యాయం నాకో న్యాయం అనుకుంటారు కాబట్టే ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి. సో అర్జున్ గారు ఇస్ అట్ ఫాల్ట్ అని రేవంత్ రెడ్డి గారి ఫిలాసఫీ ఉంది. అర్జున్ గారి ఫిలాసఫీ చాలా సింపుల్. ఇది ఒక అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. ఇది ఈ యాక్సిడెంట్ అండర్లైన్ చేసుకోండి. ఇది ఎవరు కావాలని చేసింది కాదు. అది పోలీసులైనా, థియేటర్ వాళ్ళైనా, నేనైనా. యాక్సిడెంట్స్ అనేది ఎవరి చేతిలో లేకుండా జరుగుతాయి. అలాంటప్పుడు ఒక వ్యక్తిని దోషిగా నిలబెట్టడం తప్పు. నా తప్పేం లేకపోయినా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజెటిక్. ఇది అర్జున్ గారి ఫిలాసఫీ. ఇప్పుడు తెలంగాణ స్టేట్ మొత్తం ఈ ఫిలాసఫీస్ వైపుగానే డివైడ్ అయిపోయారు. మార్నింగ్ మీరు రేవంత్ రెడ్డి గారి వర్జన్ విన్నారు కాబట్టి ఇప్పుడు అర్జున్ గారి వర్జన్. ఆయన ఏ పాయింట్స్ లేవనెత్తారో, ఏమైందని బాధపడ్డారో, కౌంటర్ క్వశ్చన్స్ ఏం చేశారు. ఆయన డైరెక్ట్ గా అడగలేదు, డైరెక్ట్ గా పేర్లు తీసుకోలేదు. ఎందుకంటే ఆయన పక్కన ఆయన లాయర్ గారు కూర్చున్నారు, అశోక్ రెడ్డి గారు. అండ్ మన అందరికీ తెలుసు ఇష్యూ సబ్జుడీస్ లో ఉన్నప్పుడు బయట ఒక పరిధి దాటి మనం మాట్లాడలేం. ఇంపాసిబుల్ అయిపోతుంది. అది కొంచెం ఒక మాట అటు మాట్లాడితే అది కోర్టులో మనకే అగేన్స్ట్ గా వాడతారు. సో ఆయన డైరెక్ట్ గా క్వశ్చన్ చేయలేదు, డైరెక్ట్ గా ఒకరి పేరు తీసుకోలేదు. కానీ ఎక్కడైతే తప్పు జరిగిందో ఆయన ప్రకారం మీరు ఒక లేయర్ డీప్ గా వెళ్తే మనకు అర్థమైపోతుంది. ఈ వీడియోలో అదే డైసెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం మనం. అండ్ ఇలాంటి వీడియో అది ఎంత సెన్సేషన్ అయినా కూడా దాన్ని సైంటిఫిక్ గా డైసెక్ట్ చేసి అన్బయాస్డ్ గా, క్రిస్ప్ గా, క్రిస్టల్ క్లియర్ గా, సంక్లుప్తంగా అందరికీ అర్థమయ్యేలా 10 నిమిషాల్లో దాన్ని కండెన్స్ చేసి మీ ముందు పెట్టేస్తా. రోజుకు ఒక వీడియో వస్తుంది నా నుంచి ఇలాంటిది మీకు. మరి నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, వీడియోలోకి వెళ్ళిపోదామా? నానానికి ఒక వైపు మీరు చూశారు, రేవంత్ రెడ్డి గారి వైపు. ఇప్పుడు అర్జున్ గారి వైపు వినేద్దామా? లెట్స్ గో. మీకు ఫస్ట్ బేసిక్స్ అర్థం కావాలి. మీకు చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా వినండి. నిన్న మధ్యాహ్నం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు మనందరికీ తెలుసు. ఈ తప్పు మొత్తానికి కారణం అర్జున్ గారే అని, ఆయన బయట రోడ్ షో చేయడం వల్ల, చుట్టూ బౌన్సర్స్ పెట్టుకోవడం వల్ల ఆ తొక్కిసలాట్లో రేవతి గారు చనిపోయారని, ఆ బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, ఇదంతా జరిగినా కూడా పోలీసులు లోపలికి వెళ్ళి అర్జున్ గారికి చెప్తే నేను సినిమా అయిన తర్వాత వస్తానన్నారని, దాని తర్వాత ఏకంగా కమిషనర్ వచ్చారని, ఆయన స్టేషన్ కి పట్టుకెళ్తారని బెదిరిస్తే అప్పుడు బయటకు వచ్చారని, బయటకు వస్తూ కూడా రోడ్ షో చేసుకుంటూ వెళ్లారని, ఒక ప్రాణం పోవడమే కాకుండా వీళ్ళ ఇన్హ్యూమన్ నేచర్ ఏదైతే ఉందో దానివల్ల పోలీసులు క్వశ్చనింగ్ వెళ్లారని, అర్జున్ గారు ఏ లెవెల్ లో ఉన్నా ఇక్కడ మన రాజ్యాంగం అందరికీ ఒకటే రకమైన హక్కులు ఇచ్చిందని, తప్పు చేస్తే ఒకే రకమైన శిక్షలు పడతాయని, అర్జున్ గారు దేనికి అతీతం కాదని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇక్కడ తెలుగు స్టేట్స్ ని షాక్ చేసిన విషయం ఏంటంటే అర్జున్ గారికి ఒక వ్యక్తి చనిపోయారని తెలిసి, ఇంకొక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నారని తెలిసి హైపాక్సియాలో స్టిల్ ఆయన సినిమా చూశారు అన్నది చాలా పెద్ద ఎలిగేషన్. అది దీనికి ఏ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ లేదు. పోలీసు వెళ్ళి చెప్పినట్టు మనం ఫేస్ వాల్యూలోనే తీసుకోవాలి పోలీసులు ఏదైతే చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైన మాట కూడా అన్నారు, నేను విమెన్ కమిషన్ చైర్మన్ నుంచి, హెల్త్ మినిస్టర్ నుంచి, కమిషనర్స్ నుంచి అందరినీ పెట్టాను అక్కడ బిడ్డ బతకాలని చెప్పి. ఏ డబ్బులైనా ఎంత ఖర్చు అయినా అది మేమే పెట్టుకుంటాం. రేపు పొద్దున్న బిడ్డ లేచి తల్లిదండ్రులు లేరంటే దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఆ పాప మా అమ్మ ఊరికెళ్ళింది తిరిగి రాదంట అని చెప్తే ఎంత బాధగా ఉంది. ఇలా 20 minutes మాట్లాడేసరికి అది నేషన్ వైడ్ న్యూస్ అయిపోయింది. ముఖ్యంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఒక మాట అన్నారు, एक बड़ा మషూర్ యాక్టర్ థియేటర్ కి వెళ్ళి కాళ్ళు చేతులు ఇరిగిపోయాయని చెప్తే అయితే మన సినిమా హిట్టే అన్న యాక్టర్ అన్నారంట, అది నిజమైన రేవంత్ రెడ్డి గారు అని అక్బరుద్దీన్ ఓవైసీ గారు క్వశ్చన్ చేశారు. ఈ న్యూస్ ఇలా బయటకు వెళ్ళగానే అర్జున్ గారు 7 PM కి హీస్ గివింగ్ ఎ ప్రెస్ మీట్ అని మొత్తం నేషనల్ మీడియా వచ్చింది, ఇక లోకల్ మీడియా కూడా వచ్చింది. ఆయన 8 o'clock బయటకు వచ్చారు. ఆఫ్టర్ 1 hour ఆయన వచ్చి రాగానే ఫస్ట్ సారీ చెప్పారు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు. ఎందుకంటే నేను కూడా కొంచెం సెంటర్డ్ గా ఉండాలి కదా, నాకు కూడా కొంచెం షేకీగా ఉన్నాను, ఒక మాట అటు ఇటు మాట్లాడలేను, నేను కొంచెం నన్ను సర్ది చెప్పుకొని ఇక్కడ దాకా వచ్చి మాట్లాడడానికి టైం పట్టింది, కొంచెం ప్రిపేర్ అవ్వడానికి టైం పట్టింది అని చెప్పి ఆయన స్టార్ట్ చేశారు. మీరు ఇక్కడ కొంచెం మీకు ఇక్కడ అర్థం కావాలంటే 3 వ్యక్తులు కూర్చున్నారు. అర్జున్ గారు మధ్యలో కూర్చున్నారు, ఆయనకు రైట్ సైడ్ లో అశోక్ రెడ్డి గారు కూర్చున్నారు. ఈజ్ లీగల్ కౌన్సిల్. మొన్న ఎవరైతే నిరంజన్ రెడ్డి గారిని చూసామో ఆయనతో పాటు ఈయన కూడా, ఆయనకు లెఫ్ట్ సైడ్ అరవింద్ గారు కూర్చున్నారు. ఈ స్టార్టెడ్ ముందు తెలుగులో చెప్తాను తర్వాత ఇంగ్లీష్ చెప్తానని చెప్పి మీకు ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్తాను, అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చాలా లీగల్ టర్మ్స్ ఉన్నాయి. ఒకటి అన్ఫార్చునేట్ యాక్సిడెంట్, రెండో విషయం ఆయన ఏం క్లియర్ చేశారంటే సంధ్య థియేటర్ ఆయన ఏది డైరెక్ట్ గా చెప్పట్లేదు, బేస్డ్ ఆన్ లీగల్ కౌన్సిల్స్ అడ్వైస్ అశోక్ రెడ్డి గారు డైరెక్ట్ చేస్తున్నారు ఆయన్ని. థియేటర్ సార్ట్ అవుట్ చేసింది అనుకున్నాను. ఇక్కడ వర్డ్స్ మీరు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. థియేటర్ సార్ట్ అవుట్ చేసింది అనుకున్నాను,
ఇక్కడ అనుకున్నాను అండర్లైన్ చేసుకోండి. నేను వెన్యూకి వచ్చేసరికి కూడా పోలీసులు ఆల్రెడీ క్లియర్ చేస్తున్నారు క్రౌడ్ ని. సో ఇట్స్ న్యాచురల్లీ అండర్స్టూడ్, కామన్ సెన్స్ అది. ఒకవేళ పోలీసులు గానీ నా దగ్గరికి వచ్చి సార్ మీకు పర్మిషన్ లేదు అని నాకు చెప్పుంటే నేను అప్పుడే వెనక్కి వెళ్ళిపోయేవాడిని. ఇది అసెంబ్లీ స్టేట్మెంట్ కి ఫస్ట్ కౌంటర్ ఇది, పోలీసులు పర్మిషన్ లేదు కదా అని చెప్పిన దానికి. సో ఆయన ఏమంటారు, ఇట్స్ క్వైట్ అండర్స్టూడ్ అని నేను వచ్చాను. ఇక్కడ ఆ మాట ఆయన అనలేదు, బట్ ఇట్స్ అండర్స్టూడ్. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు నేనేం రోడ్ షో చేసుకుంటూ లోపల రాలేదు, ఆ ప్రొసెషన్ అదేం లేదు. హార్డ్లీ కొన్ని మీటర్స్ అది, కొన్ని యార్డ్స్ అది థియేటర్ నుంచి. అది కూడా నేను ఎందుకు చేశానంటే క్రౌడ్స్ ఎందుకు వస్తారు, హీరోతో గ్లిమ్స్ చూడడానికి వస్తారు కదా. నేను వేవ్ చేయకపోతే వాళ్ళు కదలరు అక్కడ నుంచి, ఇంకా పెద్ద ఇష్యూ అయిపోతుంది అని చెప్పి నేను వేవ్ చేస్తే వాళ్ళు డిస్పర్స్ అవుతారు. ఒక గ్లిమ్స్ వస్తే వాళ్ళు హ్యాపీ అయ్యి డిస్పర్స్ అయిన తర్వాత వాళ్ళు సెపరేట్ అయితే నేను లోపలికి వెళ్ళొచ్చు, కన్ఫ్యూజన్ తగ్గుద్ది అనే ఉద్దేశంతో నేను చేశాను. కానీ దాంట్లో వేరే ద్వంద్వార్థం ఏం లేదు. కొన్ని వేల మంది వచ్చిన తర్వాత కూడా నేను కార్లోనే కూర్చొని ఉంటే ఖచ్చితంగా అది నా పొగరు అనుకుంటారు, ఆరగెన్స్ అనుకుంటారు. అది నేను మిస్ చేయడానికి అలా చేశాను. ఇకపోతే మూడో పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థియేటర్కి వెళ్ళేదే మీరు గమనిస్తే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు అసెంబ్లీలో కాదు, 2-3 డేస్ ముందు ఎజెండా ఆజ్ తక్ ప్రోగ్రామ్ లో రాహుల్ కన్వర్ గారితో. ఆయన కావాలంటే సినిమా సెట్ లో చూసుకోవచ్చు కదా, హోమ్ థియేటర్ లో చూసుకోవచ్చు కదా, లేదా ప్రైవేట్ స్క్రీనింగ్ వేసుకోవచ్చు కదా, థియేటర్ కి రావాల్సిన అవసరం ఏంటి అని ఆయన అన్నందుకు ఇండైరెక్ట్ గా అర్జున్ గారు రెస్పాండ్ అవుతూ మేము థియేటర్ కి వెళ్ళేదే లెర్నింగ్, అది జనాల మధ్యలో చూస్తే ఆ హైజ్ లోస్ మాకు అర్థం అవుతాయి. మేము అనుకున్న దగ్గర ఎక్కడైనా జనాలు తక్కువ చప్పట్లు కొట్టినా లేదా ఎక్కువ చప్పట్లు కొట్టినా మాకు తెలుస్తుంది, ఓకే ఇది మీటర్, జనాల మీటర్ ఇది అని. నేను అది నెక్స్ట్ సినిమాకి ఎప్పుడు వాడతా, ఆ ఉద్దేశంతో వెళ్ళాను. ఒక ప్యూర్ ఇంటెన్షన్ అది. వన్స్ థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత కూడా నా దగ్గరికి ఏ పోలీస్ ఆఫీసర్ రాలేదు. ఇది నేను చెప్తున్నాను ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది. పోలీస్ వచ్చి నాకు చెప్పిన నేను కూర్చున్నానని, అతిపెద్ద ఎలిగేషన్ అదే అని మనం మాట్లాడుకున్నాం ఇవాళ వీడియోలో. ఆ చీకట్లో నా దగ్గరికి ఎవరు వచ్చి మాట్లాడారో కూడా నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నా అది నా టీం మెంబరే, నా మేనేజర్ ఎవరో వచ్చి నాకు చెప్పారు. బయట లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, కూర్చున్న కాసేపటికే లేచి వచ్చేసాను అని అర్జున్ గారు అన్నారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న క్లిప్ వైరల్ వెళ్తుంది వేర్ జాతర సీన్ వరకు, విచ్ కమ్స్ 2 hours into the film. ఐ థింక్ 2.5 hours తర్వాత వస్తుంది ఆ పర్టికులర్ సీక్వెన్స్ అది. సో అప్పటిదాకా ఆయన ఉన్నారు. ఐ థింక్ జాతర సీక్వెన్స్ తర్వాత ఆయన బయటకు వెళ్ళింది. సో ఇక్కడ ఒక చిన్న కాంట్రడిక్షన్ ఉంది. సో వెంటనే నేను బయటకు వెళ్ళిపోయాను. అండ్ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, నాకు తెలీదు అని ప్రూవ్ చేయడానికి నా కిడ్స్ ఎవరైతే నాతో వచ్చారో, నా పిల్లలు, నా కూతురు, నా కొడుకు ఎవరైతే వచ్చారో వాళ్ళని నేను థియేటర్ లో ఉంచి వెళ్ళాను, నేను వాళ్ళ సినిమా మొత్తం పూర్తిగా చూసి రాని అని. అలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే, మనుషులు ప్రాణాలు పోయాయని నాకు తెలుసుంటే ఒకవేళ నా పిల్లల్ని నేను అక్కడ వదులుతానా? నాకు నెక్స్ట్ డే మార్నింగే తెలిసింది అని అర్జున్ గారు అన్నారు. అండ్ అదర్ కాంట్రడిక్షన్ హియర్, నేను ఆయన పిన్ పాయింట్ చేసి చెప్పట్లేదు, ఆయనకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం మనం. ఆయన నెక్స్ట్ డే ఆయన వెంటనే వెళ్ళి పడుకుని పోయారు అన్నట్టు. బట్ ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఆ టైంకే ట్విట్టర్ లో అది బాగా వైరల్ వెళ్ళిపోయింది. చాలా యూట్యూబ్ న్యూస్ మీడియా పోర్టల్స్ కూడా అవి ప్రొజెక్ట్ చేయడం స్టార్ట్ చేసి ఇలాంటి అన్ఫార్చునేట్ ఈవెంట్ జరిగింది అని. కమింగ్ బ్యాక్ టు అర్జున్ గారు స్టేట్మెంట్, నాకు నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసిన తర్వాత నేను షాక్ అయ్యాను అని చెప్పారు. ఇక్కడ మనం కొద్దిగా ఇంటర్జెక్ట్ చేద్దాం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఈయన బయటికి వెళ్ళేటప్పుడు కూడా చేతులు ఊపుతూ వెళ్లారు, అది ఎంతవరకు కరెక్ట్ అది అని రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు. దీనికి వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత నా అసోసియేట్ ఎవరైతే ఉన్నారో, నా వెరీ క్లోజ్ అసోసియేట్ బన్నీవాస్ గారు, ఆయన ఇమీడియట్లీ హాస్పిటల్ పంపించాను కిమ్స్ కి, ఎందుకంటే ఆ కిడ్ అప్పటికే కిమ్స్ లో ఉన్నాడు. ఆయనతో పాటు నేను కూడా వెళ్తానంటే ఫస్ట్ ఆయన వెళ్ళి చూస్తా అన్నారు. ఆయన అక్కడికి వెళ్ళి నాకు కాల్ చేశారు, ఇక్కడ చాలా గందరగోళంగా ఉంది, నిన్ననే చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది, మీరు రావద్దండి అని చెప్పారు. లేదు నేను వస్తాను అంటే, సార్ మీరు ఏమనుకోకండి, వాళ్ళు మీ మీద కేసు వేశారు. అప్పుడు నా లాయర్స్ చెప్పారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు, ఇట్ విల్ బి యూజ్డ్ అగైన్స్ట్ యూ ఇన్ కోర్ట్. మీరు వాళ్ళని కలవకూడదు అంటే నేను వెయిట్ చేస్తున్నాను, నేను నాకేం చేయాలో తెలియదు, నా చేతులు కట్టేసినట్టు అయిపోయింది. నాకు ఎక్కడెక్కడో హైదరాబాద్ లో, విజయవాడలో, వైజాగ్ లో చిరంజీవి గారి ఫ్యాన్స్ ని, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ని, నూర్బాయ్ లాంటి వ్యక్తిని నేను వెళ్ళి కలిసిన వ్యక్తిని నేను. ఎవరో ముసలాడు చనిపోతుందంటే విజయవాడ వరకు వెళ్ళాను నేను, వైజాగ్ దాకా వెళ్ళాను. అలాంటిది నా వల్ల నా ఫ్యాన్ కి ఇలాంటి ఇబ్బంది వచ్చిందంటే నేను వెళ్ళి చూడనా? నేను అలాంటి ఎలిగేషన్ ఎలా వేస్తారు మీరు? అలాంటి వ్యక్తినే కాదు నేను. ఒకవేళ నేను అలాంటి వ్యక్తిని అయితే నేచర్ నాకు ఇంత ఇవ్వదు, ఇంత ప్రేమని, జనాల నుంచి ఇంత ఆదరణని నాకు ఇవ్వదు అని అర్జున్ గారు చెప్పుకొస్తున్నారు. ఇదంతా చెప్తే ఒక ఇంపార్టెంట్ విషయం అని చెప్పారు. ఇది కొంచెం జూమ్ ఇన్ చేస్తే, తర్వాత ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో అన్ని సెలబ్రేషన్స్ ని, ఈవెంట్స్ ని మేము క్యాన్సిల్ చేసేసాం అని ఆయన చెప్పారు. కానీ దేర్ ఇస్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్, సక్సెస్ సెలబ్రేషన్ ది, క్రాకర్స్ ది, అండ్ ఆల్సో ఢిల్లీ థ్యాంక్ యూ ఢిల్లీ మీట్ అని చేశారు. ఇన్ఫాక్ట్ ఆ నెక్స్ట్ డేనే ఈ అరెస్ట్ అనేది జరిగింది. అరెస్ట్ 1 day ముందు. అండ్ లాడ్ ఆఫ్ కంగ్రాచులేటరీ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో హీ వాజ్ రీషేరింగ్ దెమ్. ఇక్కడ దీనికి 2 అర్థాలు ఉండొచ్చు. ఒకటి ఆబ్వియస్ బ్లేటెంట్ లై, కాకపోతే రెండోది ఎప్పుడైతే బాబుకి సీరియస్ గా ఉందని ఆయనకి తెలిసిందో, గ్రావిటీ సింక్ ఇన్ అయిందో, అప్పటి నుంచి వచ్చిన ఈవెంట్స్ అన్ని, అంటే కర్ణాటకలో నార్త్ ఇండియాలో చాలా ఈవెంట్స్ ప్లాన్ చేశారు, అక్కడ నుంచి ఫాలో అయిన ఈవెంట్స్ అన్ని ఆయన క్యాన్సిల్ చేశాడు. మనం అర్థం చేసుకోవచ్చు. మీకు తెలియని విషయం ఒకటి ఉంది, నాకు ఆర్లీ అప్డేట్స్ వస్తున్నాయి. గంటకే అబ్బాయి గురించి నాకు తెలుస్తుంది. నేను అక్కడ ప్రత్యక్షంగా లేకపోవచ్చు, బట్ పరోక్షంగా మా నాన్నగారికి పర్మిషన్ లేకపోయినా నేను పంపించాను, స్పెషల్ పర్మిషన్ పెట్టించి ప్రొడ్యూసర్స్ ని పంపించాను, డైరెక్టర్ ని పంపించాను, సినిమాలో యాక్టర్స్ ని పంపించాను, జగపతి బాబు గారు లాంటి వాళ్ళని. అబ్బాయి కొంచెం కదులుతున్నాడు అంటే ఇలాంటి సిచ్యువేషన్ నాకు కొంచెం ఊరట కలిగించింది, కొంచెం హ్యాపీనెస్ ఇస్తుందంటే అదే. ఇప్పుడు నేను డబ్బుల గురించి ఇంత డబ్బులు అంత డబ్బులు అనొచ్చు, బట్ నా ఉద్దేశం అది కాదు. ఆ రోజు కూడా నేను డబ్బులకి ఒక చిన్న అదొక మెట్రిక్ లా చెప్పాను అంతేగాని ఆ పాయింట్
పాయింట్ ఆఫ్ ద వీడియో డబ్బులు కాదు అది. ఇన్ఫాక్ట్ నేను, సుకుమార్ గారు, మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం, కొంత అమౌంట్ తీసుకొని ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లో వేద్దామని, అబ్బాయి చదువుకు అది హెల్ప్ అవుతుందని, అండ్ ఒక ఫిజియోథెరపిస్ట్ ని పెడదామని. ఇంత అనుకున్నా కూడా నా మీద ఇలాంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం చాలా హ్యూమిలియేటింగ్ ఉంది నాకు. ఎవరైనా రిపోర్టర్స్ కౌంటర్ క్వశ్చన్ అడుగుతున్నా కూడా అర్జున్ గారు వాజ్ వెరీ క్లియర్, మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను కొంచెం ఎడ్జ్ లో ఉన్నాను, సెంటర్డ్ గా లేను, నేను కొంచెం ఒక్క మాట అటు ఇటు మాట్లాడా నాకు ప్రాబ్లం అవుతుంది అని మాట్లాడుతూ వాటర్ అడిగారు. వాటర్ తాగేటప్పుడు ఆయన ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అది మనకి ప్రత్యక్షంగా డైరెక్ట్ గా ఏం చెప్పలేదు కానీ ఇట్స్ క్వైట్ అండర్స్టూడ్. ఆయన ఏదైతే ఆ రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారో వాటర్ తాగినప్పుడు ఆ ఈవెంట్ లో ఆయనకు సడన్ గా ఫ్లాష్ అయినట్టుంది అది. ఎందుకంటే ఈ వాటర్ వల్లే కదా ఇంత ప్రాబ్లం వచ్చింది అన్నట్టు ఒక చిన్న వెరీ స్మాల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఆయన. ఇవంతా కాకుండా గవర్నమెంట్ తో మేము హ్యాపీగా ఉన్నామేమో, మాకు స్పెషల్ ప్రైజ్లు ఇచ్చారు, ఎక్స్ట్రా షోలు ఇచ్చారు, వాళ్ళ వల్లే కదా ఇంత సంపాదించింది, మేము వాళ్ళ మీద మాకు ఎటువంటి కోపం లేదు, ఎటువంటి దురుద్దేశం లేదు, వాళ్ళని ఏ మాట అందామని కూడా మా ఉద్దేశం కాదు అది. నేను ఇక్కడే 15 రోజులుగా ఇదే గార్డెన్ లో ఉంటున్నా, నేను నా ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాను, ఏ పని చేయలేకపోతున్నాను, ఇదే ఉంది నా మైండ్ లో తిరుగుతుంది, ఈ సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోతున్నాను నేను అని బాధపడ్డారు ఆయన. సార్ మీ 3 ఏళ్ల కష్టం కరెక్టే, ఇది ఖచ్చితంగా అర్జున్ గారి 3 ఏళ్ల కష్టం, ఈ డిడ్ ఎ కమెండబుల్ జాబ్. బట్ ఇక్కడ పాయింట్ అది కాదు, ఇట్స్ బిసైడ్స్ ద పాయింట్. అసలు ఆ సినిమా రిజల్ట్ ని పక్కన పెట్టి మాట్లాడడం ఇస్ ద రైట్ థింగ్ అని నా ఫీలింగ్. అసలు సినిమా గురించి తీసుకురాకుండా ఉండాల్సింది అరవింద్ గారు కూడా, బికాజ్ ఆయన కూడా ఇంత పెద్ద హిట్ ఇచ్చి, మా అబ్బాయి ఇంత పెద్ద నార్త్ ఇండియాలో కూడా ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి చాలా బాధపడుతున్నాడు అంటే, అసలు అది చెప్పకుండా బాధపడుతున్నాడు అంటే కరెక్ట్ గా ఉండేది. నార్త్ ఇండియాలో ఇంత పెద్ద హిట్ ఇచ్చి కూడా మా అబ్బాయి బాధపడుతున్నాడు అంటే, సార్ అది అసలు ఇక్కడ మ్యాటరే కాదు సార్. అది ఇంత పెద్ద హిట్ అంత పెద్ద హిట్ ఇట్ డజంట్ మ్యాటర్. ఈ పర్టికులర్ పర్వ్యూలో ఏదైతే డిస్కషన్ నడుస్తుందో, ఏదైతే పబ్లిక్ డిస్కోర్స్ నడుస్తుందో దాంట్లో ఇది అసలు మ్యాటర్ కూడా అవ్వదు. అది చాలా చిన్న విషయం అది. అండ్ యాజ్ సిటిజన్స్ గా మనం కానీ, యాజ్ లా మేకర్స్ గా, యాజ్ పొలిటీషియన్స్ గా రేవంత్ రెడ్డి గారు కానీ తప్పు జరిగింది అని చెప్పొచ్చు, బట్ ఓన్లీ కోర్ట్ కెన్ డిసైడ్ ఈ ఎంటైర్ ఇష్యూలో ఎవరిది తప్పు అని. మనం కోర్టుకి, లాకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. చాలా మంది డైరెక్ట్ గా అటాచ్ చేస్తున్నారు మ్యాటర్ సబ్జుడిస్ గా ఉన్నప్పుడే, ఇన్సిడెంట్ ని, ఈవెంట్ ని. అర్జున్ గారి సైడ్ లాయర్స్ అన్ని పెడతారు, డాక్యుమెంటేషన్ అంతా పెడతారు, ఇది జరిగింది అని. హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సైడ్ ఆఫ్ వ్యూ వాళ్ళు వినిపిస్తారు. బట్ ఓన్లీ దెన్ కెన్ వి డిసైడ్ ఏది నిజం ఏది కాదు అని. సో మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. పోలీసుల మీద కావాలని బండలు వేస్తా ఉన్నారు కొంతమంది, మనకు సెక్యూరిటీ ఇస్తున్నారని, లేకపోతే ప్రజలను రక్షించడంలో నిమగ్నమై ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మీద అవాకులు చవాకులు పేరుతో వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం చాలా మంది మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి కూడా. అండ్ మీరు ఇక్కడ వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇలాంటి వీడియోస్ మనల్ని ఆలోచింపచేసే వీడియోస్, ఒక న్యూట్రల్ స్టాండ్ పాయింట్ లో అన్ని సైడ్స్ వినిపిస్తూ రోజుకు ఒకటి మీ ముందు పెట్టడం నా బాధ్యత. ఇన్ఫాక్ట్ ఇవాళ 2 వచ్చాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. ఒక నాలెడ్జ్ పిల్ల పనిచేస్తుంది పర్టికులర్ వీడియో, డైలీ డోస్ ఆఫ్ నాలెడ్జ్. సబ్స్క్రైబ్ చేశారుగా. అండ్ నాకు ఏదైనా ఒక వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేదా ఇలాంటి వీడియోస్ ని షార్ట్ ఫార్మాట్ లో చూద్దాం అనుకున్నా, రీల్స్ లాగా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని కొట్టండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను ఇదే టాపిక్ కి, కొంచెం ప్రీక్వెల్, అసలు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూద్దాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. అండ్ ఒకవేళ నేషన్లో ఏం జరుగుతుంది, అమిత్ షా గారికి, రాహుల్ గాంధీ గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో ఒక చిన్న ఇష్యూ వచ్చి ఆ వీడియో గురించి తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాం. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. లెట్ us all rise together, rise above political attacks, rise above political mockery, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.